చెప్పాలిగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. హాయ్ అండి. చాలా ఇంకా చెప్పాలిగా. మా వారు సోలార్ లైట్లు తీసుకొచ్చారండి. అంతకుముందు తీసుకొచ్చాను, చూపించాను కదండి వీడియోలోను. బాగుందండి. ఇక్కడదైతే సరిగ్గా పనిచేయలేదు, కానీ అక్కడదైతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెలుగుతూనే ఉందండి. అది ఏదైనా కానీ వెలుగుతూనే ఉందన్నమాట. ఇది ఒకసారి చూపించేయండి. ఇది కొత్తదన్నమాట. ఇప్పుడు పాతది ఇక్కడ ఉన్నది వెలుగుతులేదని తీసేసి పాతది, ఇదిగో పాతది తీసి కొత్తది వేసారన్నమాట. కొత్తది వేసారు మా వారు. అదిగో ఈ పాతదైతే తీసి ఇక్కడ పెట్టారు. అది పాతది అంతకుముందు ఫస్ట్ తీసుకొచ్చింది ఇదిగో ఇక్కడ ఉందండి. ఇదిగో ఇది అయితే మాత్రం బాగానే పనిచేస్తుందండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆర్డర్ పెట్టారనమాట. 4-5 ఆర్డర్ పెట్టారు మా వారు. నెక్స్ట్ మేము వచ్చినప్పుడు అవి ఎక్కడెక్కడ సెట్ చేస్తే బాగుంటుందో, కరెంట్ అబ్బాయి రావాలి, ఇంకా కొన్ని లైట్లు పోయినాయి అని చెప్పాను కదా, ఒక్క పని పెండింగ్ ఉండిపోయింది. ఆ పని చేసేటప్పుడు ఇవి కూడా ఎక్కడ పెట్టాలనేది ఆలోచించి పెడదామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీకు చూపించాలి కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుంటారు కాబట్టి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకు కొంచెం హార్వెస్ట్ ఉందండి మన దగ్గర. మ్యాంగోస్ కానీ, పాలకూర కానీ, సొరకాయ కానీ, ఇక దానిమ్మకాయ, ఇంకా అలాగే మనకు అన్నిటికంటే బాగా మనకి సమ్మర్లో తినవలసింది వాటర్ కంటెంట్ ఉన్నదండి. వాటర్ యాపిల్స్ చాలా వచ్చినాయి. అవి ఒకసారి చూపిస్తారండి ఏ విధంగా వచ్చి రాలిపోతున్నాయో. ఇవ్వండి, గుత్తులు గుత్తులు వచ్చినాయండి. ద్రాక్ష గుత్తులు వచ్చినట్టు వచ్చినాయండి. అసలేని పైన అయితే అయిపోయినాయండి కాయలు. నేనైతే మధ్యాహ్నం ఇంకా మా వారు లేరు కానీ కోసుకుని 2 తిన్నాను. బాగా స్వీట్గా మంచిగా ఉన్నాయి అన్నమాట. వాటర్ అయితే చాలా వాటర్ ఉందండి. చూడండి అసలు కింద చూడండి ఎంత విపరీతమైన కాయ రాలిపోతుందండి. ఎక్కువ రాలిపోతున్నాయి. దానికి తోడు మాకు ఉన్నాయి చూడండి. అసలు ఉడతా ఊచి ఎక్కడికి వెళ్తా వచ్చు అంటే ఈ కొమ్మ మీదకి వెళ్ళి అన్నీ కోసికి తింటాను అన్నదంట. అలాగా ఇవ్వండి. అబ్బా భలే ఉందండి, నిజంగానే స్వీట్ ఉంది. చాలా బాగున్నాయి. ఫ్లేవరు అది నేరేడుకాయ ఉంటుంది చూడండి, నేరేడు పండు ఆ స్మెల్ వస్తుంది. కానీ చాలా బాగుందండి. వాటర్ ఈ సమ్మర్లో తింటే చాలా మంచిదండి. వాటర్ చాలా వాటర్గా ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి ఇదిగా ఇదండి గ్రీన్గా ఉన్నది ఈ టైప్లో వచ్చిందనమాట మనకు వాటర్ యాపిల్ సెట్టు. ఇంకా ఉన్నాయంట, రెండు రకాలేమో ఉన్నాయని చెప్పారు మన సబ్స్క్రైబర్లు. తీసుకొద్దామండి. ఏదన్నా ఇంకా వేరే వెరైటీ ఉంటే ఈసారి తీసుకొచ్చి వేద్దామండి. ప్రస్తుతానికి అయితే ఇదైతే మనకు చాలా బాగుంది.
అది పసిరిగా ఉంది స్వామి. అయిపోయింది. ఇది తిను. బాగుంది. అదండి వాటర్ యాపిల్స్ బాగా వచ్చినాయి. అలాగే మనకి ఎప్పుడు నిత్యం ఓ గెలవ కానీ ఇంకో గెల వస్తూ ఉంటాయండి బంగారాలు. మా బంగారాలు బనానాస్ అదిగోండి. ఆల్రెడీ మొన్న 2 గెల తీసుకెళ్ళామండి. అది చిన్న ఆర్తకపూరం పళ్ళు ఒకటిని చక్కెర గేలి ఒకటి తీసుకెళ్ళాము. అక్కడ అమృతపాని ఇవి అక్కడ వచ్చినాయి ఆర్తకపూర పళ్ళే. మరి అదే మరి నన్ను కన్ఫ్యూజ్ చేసి మీరు ఏదో ఒకటి కింద తిమ్మిరి బమ్మిరి చేస్తారు. అయితే బనానాస్ అండి అలా మంచిగా వస్తాయి. చెప్పాను కదండి పిచ్చి గుళ్ళు పెట్టినా మనకు రావని చెప్పి పెట్టాము, కానీ అవి రావండి. మనం సొంత ఇల్లు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం, అద్దింట్లోకి వెళ్ళాలంటే ఎప్పుడో యజమాని తోలేస్తాడా అని ఎలా భయపడుతూ ఉంటాము. అవి కూడా ఎప్పుడు తీసేస్తారో, ఈ ఆలు పెట్టినవి కదా మనవి కాదు, వాళ్ళు పెట్టిన వీటికి మనం సొంతం కాదు, మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని అవి సొంతంగా పెట్టుకున్న గూట్లోకే వెళ్తాయండి ఎక్కువగాను. అయితే వచ్చేసి ఇదిగోండి దానిమ్మకాయ అయితే ఒకటి తీసేసుకుందామండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఎందుకంటే మన ఉడతల రాజుగారులు వాళ్ళు ఒక్క కాయ ఉంచుతలేదండి. ఉడతమ్మగారులు ఒక్క కాయ కూడా ఉంచుతలేదు. ఇదిగోండి ఈయన ఏదైనా కానీ అయిపోయింది అంటారు. అది అవనివ్వండి అవనివ్వకపోనివ్వండి అయిపోయింది. ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసేసిందండి. ఇదిగో కొరికేస్తుందండి, ఇది వదిలేస్తున్నది. వాటికి వదలని పోని. ఈ ఎండాకాలం అసలు మేత లేక ఏమీ లేక అల్లాడుతున్నాయిగా, వాటికే వదులుతున్నాలేండి. నీళ్ళు లేక ఫుడ్ లేక ఈ ఎండాకాలం చాలా అల్లాడుతాయండి పాపము పక్షులన్నీ. అందుకే వాటికే వదులుతున్నా. జాంకాయలు స్టార్ట్ అయినాయండి, ఇప్పుడు మనకు వస్తాయి. ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. ఇది సీతాఫలం పాల సపోటా అంటాం కదా, అది అమ్మో ఎన్ని రోజుల నుంచి ఉంది. ఇది మొగ్గదో ఆ ఉడతలో లక్కీగా దీన్ని ఎందుకు వదిలేసినాయి అంటే ఈ కింద కొమ్మకున్నదండి, వాటికి రావడానికి అవకాశం లేదు. ఇదిగో చూడండి ఎంత వచ్చిందో, చిన్న మ్యాంగో అంత వచ్చిందండి. అసలు ఇది మళ్ళీ మొగ్గలేదు. మొగ్గ వేసుకుందామా తీసుకెళ్ళి, అయితే ఉంచుదామా? ఉంచేలేండి, ఎవరికి అదృష్టం అయ్యా తింటాయి. వాటికి కింద పడినా అవి కొరుక్కుని తింటున్నాయండి. పక్షులు అయితే నిజం చెప్తే నమ్మరు, ఎన్ని పక్షులు, రకరకాల పక్షులు అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్పాను. అవి వచ్చి మ్యాంగోస్ కింద రాలినాయండి. ఆ రాలిన మ్యాంగోస్ అసలు కొరుకు తింటున్నాయండి. ఎలా కొరుకు తింటున్నాయి అంటే పిట్టలన్నీ కలిసి పక్షులు అలా కొరుకు తింటున్నాయి. అదొకటండి. ఈ మధ్యలో ఏప్రిల్ నెల దగ్గర నుంచి అండి ప్రతిరోజు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి పెద్ద గాలి, అదో రకమైన వడగండ్లు వర్షం. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పెద్ద గాలి మబ్బేసేసి విపరీతమైన గాలి స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు రాత్రి మేము వచ్చేసరికి నైట్ 8:30 అయ్యింది, 8:45 అవుతుందండి. ఆ టైంలో ఫుల్ గాలి. అసలు ఎంత గాలి అంటే చెట్లు మనము బయట నుంచి ఉంటే ఎగిరిపోతామేమో అన్నంత గాలి వచ్చింది. ఆ గాలికి మన దొడ్లో రాలిపోయి ఉంటాయి సగం కాయలు అనుకుంటూ వచ్చాము, కానీ దేవుడి దేవలు ఏమి రాలేదండి. 2-3 కాయలు రాలైతే ఉన్నాయి చెట్టు కాడ. ఇప్పుడు మనమైతే తీసుకుందాము, మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి ఫుల్ మబ్బు. ఇగో గాలి, విపరీతమైన గాలి మళ్ళీ మొదలైందండి. సినుకులు మొదలైనవి అన్నమాట. ఇదే టైం అండి ఏప్రిల్ దగ్గర నుంచి ఇదే సేమ్ తతంగం అన్నమాట నేచర్కి. చూద్దాం మరి ఆ నేచర్ మనల్ని ఏం చేద్దాం అనుకుంటుందో ఒకసారి చూద్దాం. మరి ఇంకేం చేసేది ఉంది. ఇప్పుడు మనం చిన్నగా అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి. సొరకాయ ఉంది, మంచి సొరకాయ, పెద్ద సొరకాయ వచ్చింది. సొరకాయ, మ్యాంగోసు, పాలకూర హార్వెస్ట్ చేసుకుని తొందరగా మనం వర్షం స్టార్ట్ అవ్వకముందే, వర్షం పెద్దగా రాకముందే మనం కొంచెం హార్వెస్ట్ చేసేసుకుని చిన్నగా మనం పనులు చక్కబెట్టేసుకున్నామంటే ఇంకా వర్షం మనకు వచ్చినా గాలి వచ్చినా పర్వాలేదన్నమాట. ఇవి నాటు గులాబీలు అండి, తెలుసు కదా అందరికీ, చాలా బాగా పూస్తాయి. ఎప్పుడూ కూడా నిత్యం పూస్తూనే ఉంటాయి అన్నమాట ఈ గులాబీలు. ఇవి వచ్చేసి బత్తాయిలు అండి, బాగానే వస్తున్నాయి. ఇవిగో బత్తాయిలు, ఇవిగో మంచిగా. ఆ కింద వచ్చేసి 2 ఉన్నాయి అటు సైడు. కాకపోతే ఇవి నాటు గులాబీల వల్ల ఆ ముళ్ళు ఉంటుంది కదండి, మనం అటు వెళ్ళాలంటే కష్టం. మీరు మొక్కలు తొక్కేసుకుంటే వెళ్ళిపోతారు ఎప్పుడూను. మీ వీడియోస్ చూసుకుంటారు కానీ నా మొక్కలు చూడరా మీరు, మళ్ళీ అన్నీ అంటారు. పెట్టుకురండి. మల్లెపూలు అంటే మల్లెపూలేనండి, విపరీతమైన మల్లెపూలు చెప్పక్కర్లేదండి మన దొడ్లోను. కనకాంబరాలు బాగా పూస్తున్నాయి, మల్లెపూలు బాగా పూస్తున్నాయి. మాల కట్టుకునే టైం మాత్రం ఉండలేదు. చిట్టు గులాబీలు
చక్కగా. ఇంకా వర్షాలు పడటం స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మంచిగా వస్తాయండి. ఎండలకి ఎంత ఎండాకాలం అవునండి, ఎండలు అవనివ్వండి, పువ్వులు అయితే ఎప్పుడు నిత్యం ఏయోటి పూస్తూనే ఉంటాయండి మనకి. తెల్ల గులాబీలు కానీ ఈ పువ్వులు ఇవి ఇగో చూడండి, ఇది పాపం దీన్ని ఒక్కటి పట్టుకొచ్చి పెట్టాను. దాని పక్కంట పిలకలు వస్తూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. ఇవి రేఖ మందారాలు. ఫస్ట్ మనం మ్యాంగోస్ తీసుకుందామండి. మ్యాంగోస్ను సొరకాయ కోసేసాక, పాలకూర కోసాక తీనా మ్యాంగోస్ లాస్ట్లోను. సరే. మొన్న తీసుకెళ్ళాను కదండి మ్యాంగోస్, మంచిగా పికిల్స్ పట్టేసుకున్నానండి. పచ్చడి, ఆవకాయ పచ్చడి పట్టుకున్నాను, చాలా బాగుంది. ముక్క అయితే పులుపు అండి, విపరీతమైన పులుపు ఉంది. అది ఇంకా మగ్గుతూ ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది. చూద్దామండి. పట్టడం అయితే నేను పట్టాను. ఇప్పుడు మళ్ళీ మ్యాంగోస్ తీసుకెళ్తున్నానండి, మళ్ళీ పడదామండి. అవి మన ఆంటీ మీరు మరీను ఆంటీ మనిషి కనపడతలేదు, తలకాయ కనపడుతుంది. ఎవరబ్బా నేను, మీరు దెయ్యం అన్నట్టు కాదు, ఏదో అంటే ఏమో అదొక మళ్ళీ తీసుకెళ్తున్నానండి మ్యాంగోస్ పీకిలు పట్టడానికి. చూద్దామండి. పచ్చడి సొరకాయ అయితే తీసుకుందాం. ములక్కాళ్ళు అన్నారుగా, ఇగో సాంబార్కి బాగుంటాయి అండి. అవును, వచ్చినాయి తీసుకోవాలి. కట్టే ఎక్కడుందా ఆంటీ మనకి? ఇగో పాదులు వెనకాల భలే సొరకాయ ఉందండి, పెద్ద సొరకాయ. అసలు చూడండి ఎంత పెద్ద ఎంత మంచిగా లేతగా ఉంది అసలు. అగో లేతగా ఉంది. ఈ మధ్యలో అసలు కనిపించలేదు మొన్న ఆంటీ కదా, నేను చూడలేదు ఆంటీ మొన్న పోయిన. సొరకాయ. మనం ఇప్పుడు పాలకూర తీసుకుందాము. పాలకూర తీసుకున్నాక బెండకాయలు ఉన్నాయి, ఏమన్నా సాంబార్లోకి ఉపయోగపడతాయేమో చూద్దాము. ఉండండి. మంచిగా మనకి అంటే కొన్ని ఇవి ముదిరికాయలు వేసుకుంటే బెండకాయలోకి బాగుంటాయేమని. కట్ చేయాలంటారా ఆంటీ? ముదిరినవి అంటారా, ముదిరిపోయినాయి ఆంటీ? కొన్ని ఏం లేదులే, ఓ 2-4 కాయలు అయితే సరిపోతుందిలే. అమ్మో ముదిరినవి ఏమో ఇప్పుడు వేసేటప్పుడు వేద్దాం. ముదిరినీలే ఆంటీ. ఓ గింజ వస్తుంది కానీ తొందరగా వర్షం పెద్దగానే వస్తుంది. ములక్కాయలు అంట. ఇగో మనకి ఇక్కడ రెండు ఒకటి చూపిస్తా. సంతోషం. మందేమి వేయకోకుండా వచ్చినాయి అంటుందా ఆంటీ? మందులు వద్దనే కదా ఆంటీ, వచ్చినా రాకుండా మందులు వద్దనే. ఇగో ద్రాక్షలు అండి. అబ్బా ఇగో ద్రాక్షలు వస్తున్నాయి, చూద్దాం. సంతోషం. ఇగో ద్రాక్షలు మంచిగా వచ్చినాయండి. పాదులు అయితే బాగా వచ్చినాయి కదంటీ. మనకి వచ్చే సంవత్సరం మంచి కాపు వస్తుందండి. మంచిగా కాస్తాయి, చాలా బాగా కాస్తాయి అన్నమాట వచ్చే సంవత్సరం. అంటే ఇది కొంచెం అయినాక ఇలా తీగ చుట్టండి ఆంటీ, కొద్దిగా అయినాక చుట్టండి. ఇప్పుడు ఎటు కాకుండా వస్తుంది, కొంచెం అయినాక చుట్టండి. వచ్చేదా ఈ అంటే పాలకూర కొంచెం తీసుకెళ్ళిపోతే అయిపోతుందండి. చూసారు కదండి, ఇవి ద్రాక్షాలేనండి. ఇవి చక్కగా మంచిగా నాకు భలే ఇష్టం అనిపించి సంతోషం అనిపించిందండి. మన కష్టం వెళ్ళి తీసుకొచ్చి పెట్టాము, ఆరిపోయినట్టు ఎండినట్టు అయినాయి కానండి మళ్ళీ బాగానే వాటికి అవే బాగానే మొదళ్ళు మరి ఏర్లు బాగానే ఉన్నట్టున్నాయి, భూమిలో మట్టి బాగున్నట్టుంది. వాటికి అవే మళ్ళీ మంచిగా రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా మనకి జామ తోట అంటారా, విపరీతమైన జామ మొక్కలు. గోంగూర అండి, భలే ఉందండి ఇది గోంగూర. మంచి చెట్టే. మీరు తీసుకెళ్ళండి కొంచెం, అంతా నేను వేస్తలేదుగా.
కొంచెం అంతా నాకే తీసేసి సరిపోతుందండి. ఇంకా ఒక కట్టే పాతాలంటే మామిడి చెట్టుకి సిగురు బాగా వస్తుంది. ముదిరిందని వస్తే మీరు తీసుకెళ్ళండి, మీకు వస్తుందేమో. పండిందా పాలకూర. ఇప్పుడు వచ్చేసి ములక్కాయలు తీసుకుందాం రండి. రండి. ఏదంటి కట్టే ఆ తోతాపరకాయలు 2 కాయలన్నా తీసుకెళ్తే బాగుంటుంది, తొందరగా వెళ్తే. అమ్మాయికి ఇష్టంగా, చిన్న అమ్మాయికి. ఫస్ట్ అయితే తీసేస్తా కాయలు రాళ్ళని. అయ్యా ఇవి రాలిన కాయలు అవి. ఇవి రాలినాయండి, ఇవి రాలిని కాయలు, ఇవి రాలిని. ఈ 3 కాయలు రాలిని. ఇప్పుడు కోసేదా? ఇవిగోండి కాయలు మంచిగా. రాలిపోయేటట్టుంది. దొద్దు ఇదొద్దు దొద్దు. చూడాలి, ఇంకా చెట్టు లోపలికి వెళ్ళిపోతున్నాను నేను. చెట్టు లోపలికి పైన ఉన్నాయి కాయలు. ఓ జంట మామిడికాయలు ఉన్నాయి అక్కడ. లోపలికి వచ్చేసిన. పైన ఎక్కడో ఉంది కాయ. అవలేదు అయ్యి, వదిలేస్తున్నాలే. సరేనా? అవలేని ఎందుకు వదిలేస్తున్నాలే. ఇది అవలేనట్టున్నాయండి, చిన్నగా ఉంది. ఇది చిన్నగానే ఉంది మరి కాయ. చిన్నగా ఉన్నాయి ఇవి. సరేనా? అక్కడ వెళ్దాం, మళ్ళీ చూద్దాం. వారానికి వస్తే ఈ కాయ మరి ఇలా ఉంది, అయిపోయినట్టుంది. తీసేదా? పైన అయినట్టుంది కాయ. అవలేదంటారు ఇది. ఈ జంట మామిడికాయలు అవలేదంటారండి. ఇక్కడ ఇవి, అక్కడ అంటే అవలేదు. అవలేదంటారా? అవలేదు, అది చిన్నగా ఉంది. చిలకలు ఆల్రెడీ కురుకు తింటుంది. అక్కడ వెళ్దాం. ఈ చెట్టుకి ఇంతవరకు కోసాము. వర్షం వచ్చేస్తుంది కానీ కొట్టావా ఆంటీ? చెప్పిన మాట వినరుగా. అయ్యో ఏం వాన ఇది! వాన వాన. రాలింది ఏమండి. ఇది పండు అయినట్టుంది, ఒకసారి చూడండి. స్వీట్ స్మెల్ ఇది. ఎప్పుడు ఇది ఆల్రెడీ తింటుంది, మరి ఉంచేదా? ఇది తింటుందో మరి ఏమో, మరి పోస్తే ఏమవుతుందో తెలియదు. ఇవి అవ్వాలి ఇంకా. నేను పడితే ఏమవుతుంది? అమ్మో, పడితే ఏమవుతుందా అంటే నన్ను ఇలాగ పడేయాలనేమో ఈ ఉద్దేశం.
కోస్తే ఒకటి బోనస్. వాడు కోస్తే వాడు పడింది. ఆ 2 జంటకాయలు జంటగా ఉన్నాయి, బాగున్నాయి, అయిపోయినాయి. ఇంకా అయినాయి కానీ ఇంకా సర్లే మీరు అదే అన్నా ఉంచే. దీనికి ఎక్కడైనాయి అయినాయి అయినాయి అంటున్నాయి. అయినాయా? వంగ చెట్టు, వంకాయ, టెంకాయ, ఇది అంటే వచ్చేసినాయి 2 పట్టుకున్నాను, వచ్చేసినాయి. అమ్మా చాలా అంటే కొంచెం చాలే అంటే అవి అవులే అవుంచండి. ఇదిగో పండు అయిపోయింది. 4 కాయలను ఉంచకపోతే బాగోదుగా చెట్టుకి. పైన ఉంటుంది, రాలినా రాలుతాయి, గాలి వస్తాయి. బరువు ముగ్గేసుకుంటే కూడా మగ్గుతాయి ఆంటీ. కొన్ని ముగ్గేద్దామని చూద్దాం. ఏమండి ఓకేనా? అయిపోయినాయి మరి. అది ఇక్కడే ఇప్పుడుదే మంచిదే, ఇప్పుడే కోసాను. 4 కాయలన్న బోసుగా చేయొద్దుగా, ఉంచుదాం చెట్టుకి. స్టార్ట్ అయిపోయిందండి వర్షం. ఇవి వచ్చేదేంటో అయ్యేదేంటో తెలీదు. ఇక్కడ పెడదామా, ఇటు పెడదాం. రాలేండి, ఇలా పెట్టింది, ఆయన తీస్తాడండి. ఇలాగే పట్టుకెళ్ళిపోతాం. అవునండి, ఏ మందులు లేకుండా ఎంత హెల్దీగా వచ్చినాయండి. సంతోషం కదా. సాంబార్లోకి వస్తాయిలేండి మనకి. ఏ మందులు లేకోకుండా ఇంత హెల్దీగా వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందండి. ఎవరికైనా సంతోషమేగా. నాకు చేద్దామన్న వీడియో ఇంకా టైం సరిపోవట్లేదండి. టైం కాదండి, మనకి వాతావరణం సహకరిస్తలేదు. గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది. మన కెమెరాలు కూడా తడిసిపోయినాయి అంటే రావన్నమాట. కెమెరామ్యాన్ కూడా తడిసిపోతున్నాడు. కెమెరామ్యాన్ తడిసిపోతున్నారు కాబట్టి ఆయన బాధపడిపోయి ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఊరికే మాట్లాడుతూ ఉంటే నేను తడిసిపోతున్నాను అంటున్నారు ఆయన. అందుకు కాబట్టి అండి ఫ్రెండ్స్, మరి ఇగో మ్యాంగోస్ మనకి దగ్గరికి వెళ్ళి చూపియండి. మ్యాంగోస్ ఎంత బాగున్నాయో, నిగనిగలు ఆడుతూ ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి మనం పచ్చడి అయితే పట్టుకుందాం. నేను మొన్న పట్టాను కదండి, ఇప్పుడు వదిన అడిగారు, ఆవిడకైతే పచ్చడి పట్టమని ఇస్తా. నేను ఉంచుకుంటా 2-3 కాయలు తురుము పచ్చడి పట్టుకుంటాను. మావగాయ అంట, ఇంకా మళ్ళీ ఆవగాయ అంట, మావగాయ అంట పడతాను అంటున్నారు. వదినకైతే ఇచ్చేస్తాను. ఇవి నేను మళ్ళీ ఆ చెట్టు కాయలు అయితే దానికి ఒక 10 కాయలు దాకా ఉంచానండి. ఇక వస్తే మనకి ఒక చెట్టే ఉంది. ఆ చెట్టుకి వెళ్ళి తీసుకుని నేను మే నెల 15-20 తారీఖుల్లోపు చెట్టు కాయలు అయితే ఫుల్గా నేను 10 కాయలు పట్టుకుంటాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయినాయి కాయలు అయితే అయిపోయినాయి, మ్యాంగోస్ అయితే అయిపోయినాయి మనకి. ఇంకా మనకంటూ కాయలు అయిపోయినాయి అన్నమాట. చెట్లు కూడా పాపం బోసుగా అయిపోతాయి. అందుకని అట్లా బోసుగా అవనిచ్చేలా కాకుండా 2-3 కాయలు, ఒక 5 కాయలు అలాగ వదిలేద్దాం అనుకుంటున్నాను. పక్షులే తిని, ఉడతలే తిని, ఏమన్నా తిని వాటికి వదిలేద్దాం అనుకుంటున్నాను నేచర్లోను. అవి కూడా తిని బతకాలి కదా, వాటికి కొన్ని వదిలేస్తాను. నా వరకు వచ్చింది పచ్చడే సరిపోతుంది. ఈసారి చాలా ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి కదండి చాలా వర్షాలు. కానీ ఈవినింగ్ అయితే ఇదిగో ఇలాగండి వర్షం, గాలిదుమ్ము బాగా ఎక్కువయ్యి కాయలు ప్రతి ఒక్క చోట కూడా రాలిపోతున్నాయి. మీరు కూడా ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ దగ్గర కొనుక్కెళ్ళేది చాలా తక్కువకి కొనుక్కెళ్ళి వాళ్ళ మార్కెట్లో చాలా ఎక్కువకి అమ్ముకుంటారు. ప్లీజ్ దయచేసి రైతులకి సహకరించండి. వాళ్ళ దగ్గర గీసి బేరాలాడినట్టు చేయకుండా కొంచెం పెట్టుబడి ఏదైనా పెట్టాలంటే రైతులకు పెట్టండి. వాళ్ళు మందులు లేకుండా కానీ కష్టం కానీ ఏదైనా కానీ వాళ్ళే చేస్తారు ఎక్కువ. వాళ్ళకి మనం ఎంత చేసినా సరిపోదండి. మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించండి. వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇది ప్రమోట్ కాదండి, ఎవరు నాకేం చెప్పలేదు. నేను నేచర్ దగ్గరగా ఉండి నేను అన్నీ స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు కానీ ఇవన్నీ ఈ మొత్తం చుట్టుపక్కల
జనాలు రైతులు వాళ్ళు పండించే పంటలు నేను చాలా వీడియోలు నేను పెట్టనండి, ఎందుకంటే అన్నీ పెడితే బాగోదని చాలా వరకు పెట్టను. పొలాలు తిరుగుతామండి, స్థలాలు తిరుగుతాము, చాలా వరకు అన్నీ ఎంక్వైరీ చేసి రైతులు ఏం పండిస్తున్నారు, అసలు క్యాబేజీలకి ఎట్లా ఏం పెడుతున్నారు, కొంతమంది మందులు వేస్తున్నారు చూశానండి, కొంతమంది మందులు లేకుండా పండిస్తున్నారు. అలాగున్న రైతుల దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి, చాలా ఆరోగ్యాలకు కూడా మంచిది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టం చేస్తారు. నేను స్వయంగా కళ్ళతో చూశాను కాబట్టి వాళ్ళకి నేను ఏమంటా ఫ్లేవర్ అనుకోండి, లేకపోతే వాళ్ళ గురించి నేను ఫేవర్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, వాళ్ళ తరపున నాకు చెప్పాలనిపించింది. నన్ను ఎవరు చెప్పమని అనలేదు, నేను దగ్గరుండి అన్నీ చూశాను కాబట్టి, నేచర్కి దగ్గరగా ఉండి నేను కూడా కష్టం చేస్తున్నాను కాబట్టి ఆ కష్టం ఏంటో తెలిసింది కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేశానండి, అంతేనండి. కొనుక్కోండి దయచేసి, వాళ్ళని తిప్పలు పెట్టొద్దు, బేరాలాడి మంచిగా కొనుక్కోండి. మార్కెట్ కంటే వాళ్ళు తక్కువ ధరకే ఇస్తారు, కొనుక్కోండి వీలైతేనే. మంచిగా పచ్చళ్ళు పట్టుకోండి. ఇదండి నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం మంచి కంటెంట్తో ఉన్నాయి, మనకు పనులన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. మనకు నెక్స్ట్ టార్గెట్ అదే అన్నమాట. మనం ఏవైతే కూరగాయలు పెట్టుకోవాలి, ఆకుకూరలు అవన్నీ వేసుకోవాలనుకుంటున్నామో మనకి మే నెలలో నెక్స్ట్ టార్గెట్ మనకు అదే అన్నమాట. అవి అయితే మనం తీసుకొచ్చి పెడదాము. అంతవరకు మరి సెలవు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మంచి హార్వెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బై బై అండి, సెలవు అండి. మరి ఉరుములు మెరుపులు ఓకే, బాయ్. మీరు అలా తీయొద్దు, అయ్యి ఒక మొన్న అలాగే చూసావా, అది మెరుపు వచ్చేసి ఎట్లా కరెంట్ తీయకి ఎట్లా పడిందో. మెరుపు వస్తుంది, ఆ మెరుపు అంటేనే ఏమండి మీరు బయట ఉండి కూడా వెళ్ళే ముందు కొంచెం కరివేపాకు తీసుకెళ్తాను. మరి ఇంకొసరా ఇప్పుడు సొరకాయ ఉందండి, మళ్ళీ ఎప్పటి నుంచో మర్చిపోతున్నాను ఫ్రెండ్స్, సారీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఓ చెట్టు చూపిద్దామని అక్కడ బయట, అదేంటో ఒకసారి రెండు చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి, ఏంటనుకుంటున్నారా ఎంత పెద్దగా ఉందో చూసారా, ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. ఇస్త్రాకుల చెట్టు అన్నమాట ఇది. ఎప్పటి నుంచో చూపిద్దామంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడం హడావిడి అయిపోతుంది అనమాట. ఇక ఆకులు మంచి ఆకులు అండి, వీటితోనే మనకి ఇస్తరాలు తయారు చేస్తారండి. ఇస్త్రాకుల చెట్టు అండి మా దగ్గర అక్కడ పక్కనే ఉండేది. వీళ్ళు అప్పుడు పనులు చేసేటప్పుడు తీసేస్తారనమాట, తెలియక తీసేస్తారంటండి వాళ్ళు పని చేసేటప్పుడు. చూసారండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. పనులు నడుస్తున్నాయండి మన వెంచర్లోనే, ఎవరో ఏవో చేయించుకుంటున్నారు.
పెద్ద కాయ చెట్టు నిండా ఉన్నాయండి కాయలు, చాలా బాగున్నాయి. ఇంకా పెద్దగా అయితే స్వీట్ అయితే చాలా స్వీట్ గా ఎందుకు? ఓకే ఓకే. ఇది ఈగ పుల్ల ఉంటాయండి. ఇంకా అయితే ఇంకా స్వీట్ వస్తాయి ఇవి. అయినప్పుడు కోసుకెళ్ళినాక ఉన్నాక అమ్మా ఏడి ఎవరికి అదేనా జున్ను పెడితే లెగ్ పీస్ ఇది అదేరా వీడికో ప్లేట్ ఇవ్వండి, చిన్న ప్లేట్ సిరప్ పట్టంగా